ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు సంతోషంగా ఉన్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంది. ఇంకా ఎందుకు సంతోషంగా ఉన్నారు? నూతన సంవత్సరం కాబట్టి సంతోషంగా ఉన్నారా? ఓ 2 రోజులు అయిన తర్వాత పాతగా అయిపోయిద్దా? లేదు, ప్రతిరోజు సంతోషమే. ఆమేన్. ప్రతిరోజు సంతోషించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన కృప మనకు దొరికింది కనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? దేవుని కృప మనతో ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి చెప్పండి? మనం ధన్యులం. ధన్యకరమైన జీవితం. ఆయన కృప లేకపోతే ఈ రోజున మనం ఏమైపోతామో కదా. మనం ఎక్కడుంటామో నిజంగా నిజంగా ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృపయే సమస్తము కూడా. ఆయన కృపయే. ఆమేన్. ఆయన కృపయే మనల్ని అద్భుతంగా నడిపిస్తూ వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కేవలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతమైన రీతిలో మనలందరినీ రాత్రికాల సమయంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. ఆమేన్. బలహీనులుగా ఉన్న మనము దేవుని మాటల ద్వారా బలపరచబడతామండి. ఆమేన్. మనుషుల మాటలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, కానీ దేవుని మాటలు ఎప్పుడు మనల్ని కృంగిపోయేలాగా చేయవు, మనల్ని బలవంతులుగా చేస్తాయి ఆయన మాటలు. అందుకనే దేవునితో ఎక్కువగా గడిపే వారిగా ఉండాలి. దేవునితోనే చక్కని బంధం కలిగిన వారిగా ఉండాలి. ఆయన వైపే చూడాలి. దేవుని నమ్ముకున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తును మాత్రమే చూడాలి. ఆమేన్. క్రీస్తును మాత్రమే ధరించుకొని ముందుకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడిగా ఒక్కసారి నువ్వు ముద్రించబడ్డ తర్వాత నీవు క్రీస్తు బిడ్డవి అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఏది జరిగినా ఆయనే అన్ని చూసుకుంటారు. ఆమేన్. అన్నిటికీ రెడీగా ఉండాలి క్రైస్తవుడు. ఆమేన్. అన్నిటికీ రెడీగా ఉండాలి. కానీ ఉత్తిగా గాలి వస్తే పడిపోయేవాడిగా, వర్షం వస్తే పడిపోయేవాడిగా, లేకపోతే ఏదైనా ఇబ్బంది రాగానే, కొద్ది ఇబ్బంది రాగానే ఓర్చుకోలేని వాడిగా ఉండకూడదు. ఎన్ని రోజులు ఇలా ఉంటాం? అవునా? ఎన్ని రోజులు ప్రతిసారి అదే సాకు చెప్తూ ఉంటాం? క్రైస్తవులకి సాకులు ఎక్కువ అండి. అవునా? అవునా? సాకులు ఎక్కువ చెప్తూ ఉంటారు. ప్రతిదానికి నింద ఎవరిపైన వేస్తారంటే దేవుని పైన వేస్తారు. నిన్ను బ్రతికిస్తున్నందుకు ఆయన పైన నింద వేసేది. నిన్ను నడిపిస్తున్నందుకు ఆయన పైన నింద వేసేది. నిన్ను అంత సజీవ లెక్కలో ఉంచి క్షేమాన్ని కలగ చేస్తున్నందుకు ఆయన పైన నింద వేసేది. అనవసరంగా దేవుని పైన నింద వేసే వారిగా మనం ఉండకూడదండి. హల్లెలూయా. ఏది వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉండాలి క్రైస్తవుడు. ఆమేన్. ఇంకా చాలు, అయిపోయాయి. 2024 సంవత్సరాలు అయిపోయాయి. నూతనమైన సంవత్సరంలోనికి నడిపించబడ్డాం. ఎన్నిసార్లు దేవుడు ఛాన్స్ ఇస్తారు? అవునా? ఎన్నిసార్లు అవకాశాలు ఇస్తారు? ఎన్నిసార్లు నా కుమారుడు మారుతారు, ఇకనైనా చక్కని మార్గంలో నడుస్తాడని ఎన్నిసార్లు ఆయన చూస్తాడు? అవునా కదా? అవునా? మన పుట్టిన బిడ్డలకి అన్ని ఛాన్సెస్ ఇస్తామా మనం? చెప్పండి. అస్సలు ఇవ్వం. 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం. కొద్దిమంది అయితే అసలు చూడరు కదా. వెంటనే గెట్ అవుట్ అంటాం. అవునా? వెళ్ళిపో అంటూ ఉంటాం. కానీ నేను ఎన్నిసార్లు తప్పులు చేసినా, ఎన్నిసార్లు ఆయన పైన నిందలు వేసినా, ఎన్నిసార్లు అనవసరమైన మాటలు ఆయన మాత్రము మనము ఫలించాలని మాత్రమే ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇకనైనా మన బ్రతుకులు మార్చబడాలి. ప్రతి దాంట్లో కృతజ్ఞత కలిగి మనము ముందుకు సాగాలి. ఆమేన్. ఆయన కృప మనకు ఉచితంగా దొరికినందుకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి?
ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారు దీవించబడతారు. ఆమేన్. మనుషులు చిన్న పని చేస్తేనే ఏమంటామండి? మనకు అనుకూలంగా ఉంటే ఏం చెప్తాం? థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ అండి. కొద్దిగా ఆలోచిస్తేనే అంత థ్యాంక్ యూ చెప్తావే. నీ కొరకు, నా కొరకు నిరంతరం ప్రతి సెకండ్ కూడా ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. పడిపోతున్నప్పుడు, లేస్తున్నప్పుడు, మళ్ళీ పడిపోతున్నప్పుడు మనల్ని సరిచేయడానికి ఆయన ఎన్నో విషయాలలో ఆయన ఆలోచనలు మన పైన ఉంచి మనల్ని నడిపిస్తున్న దేవుడికి ఇంకెంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. 2024వ సంవత్సరంలో దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడై ఉన్నారు. అవునా కదా? క్షేమాన్ని కలగచేశారు. పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, సమాధానం లేక, సంతోషం లేకుండా, కుటుంబం అంతా అల్లకొల్లోలం అయిపోయిన పరిస్థితిలో, ఇదిగో నీవనుకున్న బంధుడు నీతో ఎప్పుడూ లేడు కదా. నీవు నా అనుకున్న వాళ్ళు నీతో కష్టంలో ఉన్నారా? లేరు కదా. నీవు అతిగా ప్రేమించిన వారు నీతో ఉన్నారా? ఎవరు లేరు. కానీ ప్రతి సెకండ్ కూడా నీతోనే, నాతోనే ఉన్న దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ ఆయన మర్చిపోతే ఈ రోజున ఇలా మనం ఉండే వాళ్ళం కాదండి. ఈ 2వ రోజుని, 2025వ సంవత్సరంలో ఈ 2వ రోజుని మనం చూసేవారము కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకా తన కృపను అధికముగా మన పైన కుమ్మరిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే కృతజ్ఞత కలిగి జీవిద్దాం, ముందుకు సాగుదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. కృతజ్ఞత గలవారమై ఉన్నాం. చెప్పండి ఏంటండి? కృతజ్ఞత గలవారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలాసార్లు మనం అన్ని విషయాల్లో మనుషులకు కృతజ్ఞత కలిగి ఉంటాం, కానీ దేవునికి ఉండట్లేదు కదా. కానీ చూడండి, ఈ రాత్రికాల సమయంలో స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము చక్కని నడవడి కలిగిన వారిమిగా, అన్ని విషయాల్లో దేనికి కృతజ్ఞత కలిగి ఉన్నవారిగా మనం ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. అయితే చాలామందికి ఎలా కృతజ్ఞత చెల్లించాలో తెలీదు. అవునా కదా? ఎలా కృతజ్ఞత చెల్లించాలో తెలీదు. ఈ రోజున ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలో, ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో మనం చూడబోతున్నాం. 2023వ సంవత్సరం 25వ సంవత్సరంలో ఇంకా మొదట్లోనే ఉన్నాం కదా. ఇవి నేర్చుకొని ఈ 2025ని చాలా చక్కగా, చాలా పద్ధతులు పాటిస్తూ, చాలా క్రమములో నమ్మకమైన క్రైస్తవులుగా, యథార్థవంతులుగా, దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి సాక్షులుగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి? ప్రైజ్ ద లార్డ్. చూద్దామా? 145వ కీర్తనలు 10వ వచనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 145వ కీర్తనలు 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? 145వ కీర్తనలు. వీలవుతా మైక్ తీసుకొని చదవండి బ్రదర్. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అనే పదానికి ముందు క్రియలన్నీయు అని అక్కడ రాయబడి ఉంది. అవునా? హల్లెలూయా. ఎస్. ఆ క్రియలు అనే మాటను పట్టుకుందాం. ఆమేన్. ఏం పట్టుకుందాం? క్రియలు. చాలామంది బైబిల్ అలా చదివేస్తూ ఉంటారు. చదవాలి కదా, కంప్లీట్ చేయాలి కదా, చేసేయాలి అంతే కదా. చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ బాబోయ్ నేను ఒక 2 సార్లు చదివేశానండి కదా, 7 సార్లు చదివేశానండి, 10 సార్లు చదివేశానండి. నీవెన్నిసార్లు చదివినా నీలో క్రియ లేకపోతే అంతేనా? శూన్యం, దండగా. ఎన్నిసార్లు చదివాము అనేది పక్కకు పెడితే చదివిన ప్రకారం జీవితం ఉందా లేదా? ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందుకని చూడండి, కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉండాలి అంటే క్రియల రూపంలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? క్రియల ద్వారా కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. దేని ద్వారా? క్రియల ద్వారా. క్రియలంటే ఏంటండి? క్రియలు అంటే చెప్పడం కాదు, చెయ్యడం. అంతేనా? దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పడం చాలా ఈజీ. కానీ దేవుని పైన ఇష్టాన్ని ఎలా రుజువు చూపించాలి? ఇష్టం అనగానే సరిపోదు, ఇష్టమైన కార్యాలు కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి చేయాలి. ఆమేన్. చక్కగా చెప్పారు బ్రదర్. ఏంటి అంటే అబ్రహాము తన కుమార్ని దేవుని కొరకు ఇవ్వడంలో వెనక తీయలేదు. అది క్రియ. అవును, ఎస్, అంతే కదా మీరు చెప్పింది ఇప్పుడు. అవును, క్రియ రూపం. అబ్రహాము దేవుని ప్రేమించాడు, ఆయన మాటకి జవదాటలేదు. ఆమేన్. ఆయన మాటకి జవదాటలేదు. దేవుడు అంటే ఎంత భక్తో ఆయన క్రియల్లో చూపించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన భక్తిని బట్టే అబ్రహాముని దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. క్రియల రూపంలో కృతజ్ఞతాస్తుతులు, క్రియల ద్వారా కృతజ్ఞతాస్తుతులు. ఈ 2025వ సంవత్సరంలో ఈ 2వ రోజు, మొదటి 2 రోజుల నుంచి ప్రారంభించబడిన ఈ ఇయర్ అంతా కూడా ఏంటి? క్రియల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను క్రైస్తవుని, క్రిస్టియన్ చెప్పుకుంటే సరిపోదు. ఏముండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తును కలిగిన ప్రేమ నీలో ఉండాలి. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇతరులను నువ్వు ప్రేమించని వాడివైతే ఏంటండి? నీలో క్రీస్తు లేనట్టే. అవునా? అవునా? అవునా కాదా? ఒకరిని సహించలేని స్వభావం నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమించినా, నాకు చాలా ఇష్టమండి యేసయ్య అంటే సరిపోదు. జీసస్ ఐ లవ్ యూ అంటే సరిపోదు. నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఆ మాటకి చక్కని అర్థం. నువ్వు ఇతరులను ప్రేమించకుండా, అంతేనా, ఇతరుల పైన నీవు ద్వేషాన్ని పెట్టుకొని, యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నేను క్రైస్తవునండి, అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవున్నో తెలుసా, మా తాత ముత్తాతల నుంచి క్రైస్తవులే. ఎందుకు? దేనికి? అంతే కదా. ఎప్పటి నుంచి క్రైస్తవుడు అయితే ఏంటి? ఫలింపు లేని జీవితం. కొన్ని చెట్లు ఉంటాయి, సంవత్సరాల తరబడి ఆ చెట్లను చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఆ గల్లీలో అదే చెట్టు ఉంటుంది. మనం పెద్దగా వివాహాలై పిల్లలు పుట్టి ఇంకా వాళ్ళ పిల్లలు, చెట్టు మాత్రం అలానే ఉంటుంది, అది మాత్రం ఫలించదు కదా, అలానే ఉంటుంది కదా. అవునా కదా? ఫలింపు లేకపోతే దేనికి? అర్థమవుతుందా? నీలో ఫ్లేవర్ లేదు. కొన్ని మనం ఆహారం తీసుకునేటప్పుడు మజా ఉండదు, ఏదో సప్పగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ రాలేదండి అంటూ ఉంటాం. అవునా? అవునా? మమ్మీ స్వీట్ లాగా లేదు మమ్మీ, ఏదో మిస్ అవుతుంది. మా పిల్లలు చెప్తూ ఉంటారు, మమ్మీ ఏదో మిస్ అయింది, ఏదో ఎక్కడో ఏదో ఫాల్ట్ మమ్మీ, సాంబార్లో ఏదో తక్కువైంది అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అని తినే ఆహారంలోనే నీకు చూస్తూ ఉంటాం కదా, ఇది దీనిలాగా లేదు, ఏదో కొద్దిగా తేడా ఉంది. మరి నీ జీవితం, నా జీవితం, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదో ఫ్లేవర్ మిస్ అయింది. ఆ ఫ్లేవర్ ఏంటంటే క్రీస్తు అనే ఫ్లేవర్ మిస్ అయింది. అర్థమవుతుందా అండి? ఏం మిస్ అయింది? ఆ ఫ్లేవర్ నీలో లేకపోతే చాలా కష్టం. చెప్తున్న నాలో ఆ ఫ్లేవర్ లేకపోతే చాలా కష్టం. చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, విపరీతమైన ఇష్టం. అవునా? చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవురాలండి,
క్రైస్తవుణ్ణి భక్తి భలే చేస్తాను. మీకు తెలుసా? నువ్వెంత భక్తి చేస్తే ఏంటి, నీ భక్తి క్రియల్లో ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? క్రియల్లో ఉండాలి. నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో చూస్తున్నారు, అన్ని విషయాల్లో గమనిస్తున్నారు, నా మాట ఆయన చూస్తున్నారు, ఆయన వింటున్నారు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో క్రియ ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిమిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. నీలో ఆ ఫ్లేవర్ లేకపోతే నీ క్రైస్తవ జీవితం అంతా శూన్యమే. నేను చెప్తున్నాను, ఒక్కసారి క్రైస్తవుడిగా నువ్వు ముద్రించబడిన తర్వాత అన్నిటికీ రెడీగా ఉండాలి. వర్షానికి రెడీగా ఉండాలి, ఎండకు రెడీగా ఉండాలి. అంతేనా? వర్షానం అంటే ఏంటి? ఎండ అంటే ఏంటి? నిందలు, అవమానాలు, బలహీనతలు, భయంకరమైన పరిస్థితులు. అసలు క్రైస్తవ జీవితం అంతా కూడా హ్యాపీగా ఉన్నది అని ఎవరైనా చెప్తే, అంటే కొద్దిమంది చెప్తారు చాలా హ్యాపీగా ఉంటుంది. క్రైస్తవుడిగా ఇంకా ఎక్కువగా పోరాటాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ పరీక్షలు ఉంటాయి, ఇంకా ఎక్కువ భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ ఒక్కసారి వచ్చావా నువ్వు అన్నిటికీ తట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అన్నిటికీ తట్టుకోవాలి, అన్నిటికీ రెడీగా ఉండాలి. అంతే, అన్నిటిని స్వీకరించాలి. ఎండాకాలం వద్దు అంటే కుదురుతుందా? వర్షాకాలం వద్దు అంటే కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు ఏంటండి, అమ్మో చలికాలం వద్దు అంటే కుదిరిద్దా? దాని కాలం వచ్చింది, ఆ కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఒక సైకిల్, అంతేనా? ఒక సర్క్యులర్ ఫామ్గా జరుగుతూ ఉంటుంది అంతా, సీజన్స్ అంతా. వింటర్ అయిపోయిన తర్వాత చలికాలం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? నువ్వు అవునన్నా వద్దన్నా, నువ్వు అమ్మో నా వల్ల కాదు అన్నా, ఖచ్చితంగా ఎండాకాలం వస్తుంది. అంతే. ఎండాకాలం అయిపోయిన తర్వాత చెప్పండి, అమ్మో నాకొద్దు నా వల్ల కాదు అంటే కుదరదు. ఏంటో వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎండాకాలాన్ని స్వీకరించాలి, వర్షం వచ్చినప్పుడు వర్షాన్ని స్వీకరించాలి. అన్నిటినీ దేవుడు చెప్పిన మాట ఈ ప్రకృతి వింటుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని సృష్టి అంతే. ఆయన ఏది ఎలా రన్ అవ్వాలో ఆయనకు తెలుసు, ఏమి చేయాలో ఆయనకు తెలుసు. ప్రతిదానికి పద్ధతి ఉంది, ప్రతిదానికి క్రమం ఉంది, ప్రతిదానికి కూడా ఒక వ్యవహారం ఉంది. అన్నీ 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 దేవుని మాట వింటున్నాయి, కానీ ఎవరు వినట్లేదు? మనమే. దేవుడు ఏం చేయలేదండి, ఏం చేశాడు? అన్ని మేలులు పొందుకుంటుంది ఈమె, అన్ని రుచి చూస్తుంది, అన్నీ అనుభవిస్తుంది, అన్నీ చక్కగా అంత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు సూపర్ అండి. మనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే దేవుడు ఏం చేశాడమ్మా? అంతేనా? దేవుడు ఏం చేశాడు? నాకైతే ఏం చేయలేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవునా కాదా? లేదు, క్రైస్తవుడు అన్నిటికీ రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా కష్టంగా ఉంది, చాలా నష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సాకులు ఇంకా చెప్పొద్దు, అయిపోయింది. సాకులు చెప్పే సమయాలు అయిపోయాయి. నూతన సంవత్సరం ప్రారంభించబడ్డాం. అసలు ఈరోజు నిద్రించిన వారు నిద్రించినట్లే చనిపోయేవారు కోకొల్లలుగా ఉన్నారు, అవునా? నాది గ్యారంటీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు రేపటి రోజున ఎంతమంది పేపర్స్లో ఉంటున్నాయో, ఎంతమంది ఫొటోస్ ఫ్లెక్సీస్లో ఉంటున్నాయో, ఎంతమంది ఫొటోస్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇలా శ్రద్ధాంజలి అనే ఆ వర్డ్స్ చూస్తూ ఉన్నాం, అవునా కాదా? ఎలా చనిపోయారంటే పడుకున్నాడండి, పడుకున్నట్టే చనిపోయారు. సడన్గా ఏమైందో తెలీదు కదా, ఎవరికి ఏం తెలీదు, ఎవరికి ఏమీ తెలీదు, అస్సలు తెలీదు. కానీ దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుదాం. ఆయనకు అన్నీ తెలుసు. అన్నిటిని భరించే వారిగా ఉండాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎక్కడున్నామంటే ఎక్కడున్నాం? క్రియలు కదా. ఎక్కడున్నాం చెప్పండి?
క్రియల ద్వారా స్తుతులు చెల్లించడం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎలా చెల్లించాలి చెప్పండి? ఎలా? క్రియల ద్వారా. పొద్దున్నే లేచి అమ్మా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పారనుకోండి, వెంటనే కొద్దిమంది ఏం చేస్తారు? ప్రైజ్ ద లార్డ్ చెప్పరు, వెంటనే ముఖం తిప్పుకుంటారు. ఇదేంటంటే క్రియలు లేని భక్తి. నువ్వు ముఖం తిప్పుకొని తర్వాత అంటే ముఖం తిప్పుకొని యథావిధిగా నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఏం లేనట్టు అది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్ తల్లి అని చెప్పినప్పుడు ఈమెకు నేను చెప్పాలా అన్నట్లుగా ఉండద్దు. జరిగినవన్నీ మర్చిపోవాలి. నీకు దేవునికి ఏం లింక్ ఉందో అది మాత్రమే చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? క్రియల రూపంలో స్తుతులు. మనం చేసే క్రియల ద్వారా దేవుడు స్తుతించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మరొక మాట చూద్దాం. 138వ కీర్తనలు 4వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా భూరాజులందరూ, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపర్దాం. 138వ కీర్తనలు 4వ వచనం. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా చాలు బ్రదర్. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఇక్కడ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అనే మాటకి ముందేముంది? అయ్యయ్యో, ఇందాక ఫస్ట్ మాట ఏమో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దానికి ముందు క్రియను చూసాం కదా. ఇక్కడ ఏం రాస్తుంది చూడండి. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు కంటే ముందు మాట అని చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? మాట. దేవుని మాట వినడము ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగానేమో క్రియల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి దేవునికి. రెండవది దేవుని మాట వినడము ద్వారా కృతజ్ఞతాస్తుతులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వింటున్నారా? చెప్పండి. మిమ్మల్ని నేను అడిగే ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను వింటున్నానా లేదా? వింటున్నానంటారా? వినాలి ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వింటే అద్భుతమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతాను. దేవుడు ఒకవేళ నన్ను అడిగితే, నేను నీ కోసం ఇంత చేశాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉంది. ఆమె నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, దేవా నువ్వు నా కొరకు ఇంత త్యాగం చేసావు కదా, నేను నీ కోసం ఏం చేశానయ్యా అని చాలా వెతుక్కుంటూ ఉంటా. నిజమండి, దేవుని కొరకు మనకిష్టమైన త్యాగం చేసేయాలంతే. ఆమె దేవుని మాట కొరకు దేవుడు ఒకసారి నా కొరకు వచ్చే అన్నప్పుడు, నిజంగా వివాహం కాకముందు నేను ఈ విషయాన్ని చాలా మీతో ఎవరితో నేను పంచుకోలేదు. దేవుడు చాలా స్పష్టంగా సూటిగా, నేను యవనస్తురాలిగా ఉంటున్నప్పుడు, నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, మరి ఆయన మాట నేను విన్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నాకు చాలా వేదన కలిగింది, చాలా భయం వేసింది. అమ్మో, ఆయన మాట వినకపోతే నేను ఏమైపోతాను? ఆయన మాట నాకు చాలా అవసరం. ఏదేమైనా కానీ పరిస్థితులన్నీ చక్క పెట్టేది ఎవరండి? దేవుడే. ఆమె
గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఎక్కడ చేయలేనేమో అనే వేదన నాకు మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. నిత్యం ఆయన మాట్లాడిన తర్వాత ఆయన పరిచర్య విషయమై, సేవకుడి విషయంలో, వివాహము విషయమై, ముందు జరుగుతున్న పనుల విషయమై దేవుడు చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను రెండోది ఏమీ ఆలోచించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆయన కృప కావాలి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు అన్నారు, నీకు నేను అన్నీ నేర్పించా, నేను నీకు అన్నీ నేర్పించా, నీకు అన్ని విషయాల్లో నీకు సమస్తాన్ని నీకు ఏ విధంగా ఎలా ఉండాలో ముందే నేర్పించా. నీవు వెళ్ళు, నా పని చేయి, అన్నిటినీ నేనే సమకూరుస్తాను అని అన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. సమయంలో నిజంగా అంటే ఒక అమ్మాయికి ఎంత వేదన ఉంటుందో, ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో ఒక అమ్మాయికి తెలుసు కదండి. ఆ సమయంలో నేను ఎవరి వైపు, నా తండ్రి వైపు, తల్లి వైపు, పరువు వైపు, లేకపోతే ఎవరు నన్ను తప్పుగా అనుకుంటారో, ఇంకా నన్ను ఎవరైనా హేళన చేస్తారేమో, ఇంకా ఏదైనా జరిగిద్దేమో, ఇవేమీ ఆలోచించలేదు. నిత్యము ఆయన మాట మాత్రమే నా చెవులకు వినబడుతూ ఉంది అంతే. ఆయన పని ఒక్కటే చేయాలని ఆశ పెట్టుకున్నానండి. అన్నిటిని వదిలిపెట్టేశాను అంతే. సేవకునితో వివాహం అయిన తర్వాత ఎన్నో దూషణకరమైన మాటలు, ఎన్నో భయంకరమైన మాటలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో పరిస్థితులు, సేవకుడు నేను అన్నిటిని ఎదుర్కొన్నామండి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే బ్రతికి చూపించాలి, ఆమేన్, దేవుడికి మహిమ రావాలి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొడదాము. అంటే ఇద్దరము ఏ విషయంలో డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ పరిస్థితులు మా ముందరకు వచ్చినప్పుడు చాలా ఏడ్చేవాళ్ళం. అయ్యో ఏంటి ఇలా తప్పుగా అనుకుంటున్నారు, అయ్యో ఏం తెలుసని మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత వేదనకి గురి చేస్తున్నారు, ఎవ్వరు అర్థం చేసుకోలేని అంత పరిస్థితులు. ఎవరు అర్థం చేసుకోకపోయినా ఎవరు అర్థం చేసుకున్నారంటే దేవుడు మాత్రమే అర్థం చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొడదామా. ఎందుకంటే మనుషులే, దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వింటే చాలండి. చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, చాలా భయంకరమైన పోరాటాలు, వేసుకోవడానికి, ఉండడానికి, మా దగ్గర ఉన్న బిడ్డలకి పెట్టడానికి ఏమీ లేకుండే. కానీ అన్నిటినీ ఒక్కసారి దేవుని కొరకు వచ్చామా, ఆయన మాట విన్నామా, అన్నిటికీ రెడీగా ఉండాలి. అదొక్కటే తీర్మానం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఇంతలా మార్చబడ్డానికి ఈ రోజున ఈ పరిచర్య కానీ, ఇదంతా ఈ పేరు, ఇదంతా కానీ దేవుని మాట విన్నందుకే. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకున్నారు అంటే మేము పనికి రాని వారం అయిపోతామని, అలానే మాట్లాడుకున్నారు. మేము పనికి రాని వారం అయిపోతాం, వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుకున్న వారు ఎంతోమంది. అనేక మంది నోట్ల అదే మాట మేము విన్నాం. ఎంతసేపు చూద్దాంలే, 2 నెలలే, 4 నెలలే, 1 సంవత్సరమే, 2 సంవత్సరాలే. చాలా అవమానాలు,
ఎన్నో భయంకరమైన పోరాటాలు ఎదుర్కొన్న పరిస్థితులు, కానీ దేవుడు గొప్పవాడండి. ఆమె నిజంగా నీ కష్టంలో, నీకున్న నష్టంలో, నీకున్న బాధలలో ఎవరు నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడిగా ఉన్నారు. కొన్నిసార్లు వెనుకకు తిరిగి చూసుకుంటే పుట్టిన బిడ్డలకి, అంటే పుట్టిన బాబుకి చిన్న విషయంలో అయితే నిజంగా ఆ పరిస్థితులు మేము ఎదుర్కొన్నవి మేము ఒక్కసారి వెనక్కి చూసుకుంటే, కనీసం బాబుకి బాటిల్ ఫీడింగ్, పాలు పట్టడానికి, అంటే ఆ పౌడర్లో హాట్ వాటర్లో పౌడర్ వేసి లాక్టోజన్ కలిపి ఇవ్వాలి. నాకు ఫీడింగ్ లేదు. బాబుకి డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ఆ పౌడర్ యూస్ చేస్తున్న సమయంలో వాడికి కొనడానికి కూడా డబ్బులు లేకుండే. కొన్నిసార్లు బాబుని పెట్టుకొని ఏడ్చేసేదాన్ని, దేవా వాడు ఏడుస్తున్నాను, నేనేం చేయాలి అని. చాలాసార్లు 5 రూపీస్ ప్యాకెట్స్, హార్లిక్స్ ప్యాకెట్స్, పాల పొడి బయట షాప్స్లో అమ్ముతారు కదా, ఆ పౌడర్ అంటే వేసి వేయనట్టు టేస్ట్ కొరకు మాత్రమే, అంటే అలా అయినా తాగుతాడేమో అని ఎక్కువ వేస్తే పౌడర్ అయిపోతుంది. ఒకవేళ హార్లిక్స్ తీసుకున్నదంతా వేస్తే మళ్ళీ కొనాలి. కొద్దిగా 5 రూపీస్ ప్యాకెట్ కొరకు కూడా ఆలోచించే పరిస్థితులు. సేవకుడికి చెప్పకుండా చాలాసార్లు ప్యాకెట్స్ పాలు నేను చాలాసార్లు తాగిపించాను బాబుకి. అంటే ఫుల్ ప్యాకెట్లో ఉన్నదంతా వేసేదానికి కాదు, కానీ కొద్దిగా ఏదో జస్ట్ నోటికి టేస్ట్ అంటూ తాగేస్తాడు కదా అని. అలా ఆ బిడ్డని ఆ కొద్దిగా పౌడర్ వేసి హాట్ వాటర్లో, ఆ వామ్ వాటర్లో అలా వేసి షేక్ చేసి ఇచ్చిన జీవితం రేపేంటి, రేపెలా, అసలు చాలా అన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు అన్నిటి నుంచి నడిపించాడండి. హల్లెలూయా. అవన్నీ పాఠాల కొరకే, అవన్నీ సాక్ష్యాల కొరకే. ప్రైజ్ ది లార్డ్. చాలా భయంకరంగా ఉండేది ఆ బిడ్డని అలా చూస్తున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ నిరుత్సాహపడలేదు. దేవుని మాట ఒక్కటే విన్నాం. ఆమేన్. ఆయన మాట అంటే దేవుని, అందుకని అంటున్నాను, క్రియల రూపంలో ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? క్రియల రూపంలో ఉండాలి. నిజంగా ఆ త్యాగాన్ని అన్నిటిని దేవుడు చూశాడండి. ఆ అనుభవం అంటే ఎన్ని పరీక్షలు పెట్టినా అన్ని పరీక్షల్లో ఆ దేవుని మాట ఒక్కటే గుర్తు పెట్టుకున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయనతో ఇచ్చిన మాట అది జ్ఞాపకం ఉంచుకున్నాం. ఆయన మాతో ఏదైతే మాట్లాడారో అది మాత్రమే జ్ఞాపకం ఉంచుకున్నాం. దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ఇంకా సేవకుడైతే నిరంతరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ప్రార్థన. ఎన్నో అనుభవాలు, ఎన్నో పోరాటాలు, కానీ నిలకడగా నిలబడ్డామండి. ఆయన మాట, అంటే ఆ మాట వినడం ద్వారా నిజంగా ప్రభు మహిమపరచబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున మమ్మల్ని అయిన వాళ్ళు, అంటే అయిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది చీ అన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ రోజున దేవుడు మాకు ఇచ్చిందంతా చూసి ఆయన మమ్మల్ని ఒక మంచి ప్లాట్ఫామ్లో, అంటే ఒక మంచి రీతిలో ఉండడము ద్వారా ఈ రోజున చీ అన్నారే, ఒక్కసారి మా ఇంటికి రారా, ఒక్క ఫోటో మాతో దిగరా. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఆయన మాట విన్న వారిని ఆయన తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు ఎన్నటికీ కాదు. ఆమె
దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలండి. ఆమె దేవుని కొరకు మనకిష్టమైన జీవితాన్ని వదిలిపెట్టాలంతే. మనకేది ఇష్టమో అది ఇచ్చేయాలి, అది చేసేయాలి. చాలామంది కాంప్రమైజ్ అవ్వరు కదా. నేను ఇంతే, ఇదే, ఇలానే లేదు. ఆమె ఒక్కసారి దేవుడు మాట్లాడారా, ఆయన మాట్లాడితే చాలంతే. ఆయన అందరితో మాట్లాడరు, అర్థమవుతుందా? ఒక ప్రత్యేకింపబడిన దృష్టి ఉన్న వారితోనే ఆయన మాట్లాడతారు. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక ప్రత్యేకింపబడిన, ఒక విశేషకరమైన రీతిలో ఎన్నుకున్న వాళ్ళని, ఆయన పనికి సహకరించే వారిని మాత్రమే వారితో ఆయన మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. అది గమనించుకోవాలి మన జీవితంలో. యేసయ్య మాట వింటే చరిత్రని సృష్టిస్తాం. ఆమె సేవకుడి జీవితం నిజంగా గొప్ప సాక్ష్యం అండి. నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సేవకుడికి, మిమ్మల్ని బట్టే మమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అవునా కాదా? అవునా? ఆయనను బట్టే. ఒక అనాథ శరణాలయంలో ఒక 3 సంవత్సరాలుగా ఉన్న ఒక వ్యక్తి, చిన్న బాబుగా ఉన్న వ్యక్తి, అమ్మని దూరం చేశారు దేవుడు. సేవకుడు అనుకునేటోడంట, సేవకుడు అప్పుడు దేవుడి తెలియని వాడు కదా. అందరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేసేవారిని ఎక్కిరించేవాడంట. ఎదుగుతున్న క్రమములో చాలా ఎక్కిరించేవారంట. ప్రార్థన అంటే వెనకాల ఉండేవాడంట. ప్రార్థన చేసే వాళ్ళని అయితే చాలా భయంకరంగా ఇన్సల్ట్ చేసేవారంట. కానీ ఒకనొక రోజున ఆ అనాథ శరణంలో ఎదుగుతున్న కుమారుడినే దేవుడు పట్టుకున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, చిన్న వయసులో 3 సంవత్సరాలు తల్లిని తీసేసి, తల్లి చనిపోయింది, ఆ తల్లిని ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, చుట్టూ ఉన్న వారి జీవితాలు బాగా ఉండి మన జీవితం బాగా లేకపోతే చాలా వేదన ఉంటుంది కదా. అలా తీసుకొచ్చాడంతే. హల్లెలూయా. అలా తీసుకొచ్చి ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు, ఎన్నో విషయాలు అన్నిటిని నేర్పించారు. ఒకనొక రోజున ఇంకా దేవుడు మాట్లాడారు, వినలే, ఇష్టానుసారంగా జీవించారు. దేవుడు గట్టి దెబ్బేసి, అరే బాబు నువ్వు దానికి కాదురా, నేను స్పెషల్గా పిలుచుకున్నాను. ఆమేన్, ఆమేన్. నిన్ను చక్కగా నీకు అన్ని ట్రైనప్ చేసింది ఎందుకు? నువ్వు ఊరికే రోడ్ల మీద వేరే వాళ్ళకి జైలు కొట్టడం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కడిని అలా తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో ఒక్కడి ద్వారా ఇంతమంది, గట్టిగా చప్పట్లు కొడదామా? నిజంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సేవకులకి, మిమ్మల్ని బట్టియే దేవుడు మమ్మల్ని అందరిని ఎన్నుకున్నారు. అవునా? మిమ్మల్ని బట్టే ఈ రోజున తల్లిని తీసేసి ఎన్నో పాఠాలను నేర్పి, ఇదిగో మిమ్మల్ని ఉంచి అనేక మంది పెద్ద పెద్ద తల్లులకు తండ్రిగా ఉంచారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఒకసారి ఆయన మాట వింటామా, మన చరిత్ర మారిపోతుంది. మనకే అర్థం కాదు, అమ్మా ఇంతలా దీవిస్తాడా దేవుడు? అసలు నా జీవితమేనా ఇదంతా? నా బ్రతుకేనా ఇదంతా? ఆమేన్. ఏసే లేకపోతే మొఖాలకు విలువ ఉందా? లేదు. ఆయన మాట వింటే విలువ లేని నీకు విలువను తీసుకొచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. చరిత్రను మార్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన నమ్మకమైన దేవుడు. ఆప్తులైన వారు, మన మిత్రులు, బంధువులు, స్నేహితులు ఎవరు చేవిడిచ్చినా ఆయన చేవిడిచ్చే దేవుడు కాదు. ఆయన మాట వింటే అద్భుతాలే. గట్టిగా చప్పట్లు కొడదామా? అందరం కలిసి 2 చేతులు పైకెత్తి అందరం కలిసి. అందుకని ఈ పాట, ఈ వర్డ్స్ నాకు చాలా ఇష్టం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఎవరున్నా లేకపోయినా, మనం బాగా ఇష్టపడ్డవారు మనతో చాలాసార్లు ఉండరు కదా. ఇలా పక్క నుంచే పొడి చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు,
కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన సహాయము చేసే దేవుడు. ఆయన మాట ఒక్కటి వింటే చాలు, ఆయన పైన ఆధారపడితే చాలు. ఆమేన్. అందుకనే ఆయన మాట వినడం ద్వారా ఆయనకు స్తుతులు చెల్లించబడతాయి, మన చరిత్రలు మార్చబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తూ వస్తూ ఉన్నవారు మమ్మల్ని చీ అంటారు చూడండి. చీ అన్నవాళ్ళు, చీ అన్నారు చూడండి. ఆ చీ అన్న వాళ్ళు ఏమో జీవితం అయిపోయింది, వేస్ట్ది. నేనైతే ఎన్ని విన్నాను, చాలా విన్నాను. అంటే ఆడపిల్లల్ని ఎక్కువ పింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే బాగా అబ్బాయిలు కానీ అమ్మాయిలను కానీ నేను చాలా విన్నాను. వేస్ట్ క్యారెక్టర్, ఎందుకు పనికి రానిది, ఇది వేస్ట్. నన్ను చూడారా, నేను నా గురించి చాలా చాలా బూతులు విన్నా. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. నేను కూడా అనుకోలేదు. కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ ముందు నేను చాలాసార్లు ఏంటి ఇన్ని మాటలా, ఏం తెలుసని. కానీ దేవుడు గొప్పవాడండి. కొన్నిసార్లు సేవకుడికి వినిపించద్దు, నేను బాధపడేది ఆయనకు తెలియదు. ఇన్ని మాటలు. బాత్రూమ్కి వెళ్ళి నా ఏడుపు ఎలా ఉంటుందంటే అందరు ఉన్నప్పుడు ఉండదు. అందరు ఉన్నప్పుడు అస్సలు ఏడవను నేను. అందరు ఉన్నప్పుడు అందరి ముందు చూపించను నేను. సేవకుడికి తెలియకుండా బాత్రూంలో హై ప్రెషర్ ఇప్పేసి ఆ ప్రెషర్, ఆ వాటర్ సౌండ్కి నేను ఏడ్చేదాన్ని. ఎంత కావాలంటే అంత ఇష్టం వచ్చినట్టు ఏడ్చేదాన్ని వినిపించకుండా. మళ్ళీ బయటికి రాగానే చక్కగా ఫ్రెష్ మంచిగా ముఖం కడుక్కొని బయటికి రావడం, అంతే. ఎన్నో మాటలు. కానీ ఇదిగోండి, సేవకుడి గురించి నా గురించి ఎన్ని మాటలు అన్నా ఈ ముందు నుంచి వెనకాల నుంచి వెళ్తారు చూడండి, వాళ్ళు వచ్చి ఇప్పుడు అనే మాట ఏంటో తెలుసా? మీ దేవుడు గొప్పవాడు. ఆమేన్. సేవకుడి విషయంలో అయితే అద్భుతం అండి. హల్లెలూయా. వీడు ఒక అనాథరా, వీడు దండగరా, వేస్ట్ రా, వీడు హల్లెలూయా బ్యాచ్ రా కదా. మాకంటూ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉండం. ఎందుకు కదా? ఈరోజు సూపర్ అన్న వాళ్ళు రేపటి రోజున వేస్ట్ అంటారు. ఎవరెన్ని అనుకున్నా దేవుని మాట గొప్పదండి. ఆమేన్, ఆమేన్. ఇటు పోయేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ రోజున, ఒకప్పుడు ఈ మొక్కాళ్ళకు విలువ లేదు, కానీ సేవకుడితో మేము బయటికి వెళ్తున్నప్పుడల్లా కూడా అగో పాస్టర్ అమ్మ తేజ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? పాస్టర్ అమ్మ తేజ. ఒకప్పుడు తేజ, కానీ ఇప్పుడు ఏంటి? పాస్టర్ అమ్మ తేజ. విలువ లేని వాళ్ళకు విలువనిచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎక్కడ చూసినా, ఎక్కడ అడుగు పెట్టినా అమ్మగారు, బ్లెస్సి గారండి, గారు చెప్పండి, ఏంటి బ్లెస్సి తేజ గారు, బ్లెస్సి తేజ గారు, పాస్టర్ అమ్మ తేజ గారు. ఈ గారు చాలా విలువైనదండి కదా. ఆ గారు ఎలా వస్తుంది తెలుసా? దేవుని మాట వింటేనే. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒక దగ్గర కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా చాలామంది మా చుట్టూ ఉండి చాలా రెస్పెక్ట్, అంటే మన దగ్గర నుంచి మేము అది చూస్తూ ఉంటాం. చాలా ప్రేమను చూస్తూ ఉంటాం, చాలా గౌరవాన్ని చూస్తూ ఉంటాం, చాలా భయాన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ యేసయ్యతో ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందుకనే దేవుని మాట వింటే ఎవరు పాడైపోరు. ఆమేన్. అందుకనే ఆయన మాట వినడము ద్వారా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు అందరూ వచ్చి నా బిడ్డ, నా అని అంటారు చూడండి. దీని ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఇదిగోండి, దేవుడు గొప్పవాడు.
నీ చెయ్యి వదిలిపెట్టలేదు అంటారు చూడండి, ఆ సాక్ష్యం చూడండి. దాని ద్వారా ఎవరికి మహిమ? యేసయ్యకి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లే. నిజంగా దేవుడితో ఉన్నాడురా. అవును, ఆమేన్. సేవకుడి ఫోన్లో ఒకరోజు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టారు, అరే తేజ, నేను పలానా నీ ఫ్రెండ్ రా అని చెప్పి, నేను యుఎస్లో ఉంటున్నాను, ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను అన్నప్పుడు అసలు ఎవర్రా బాబు అని చూస్తే నిజంగా సేవకులతో పాటు అనాథ శరణాలయంలో చదువుకున్న వ్యక్తి. ఒకరోజు ఒక వీడియో యూట్యూబ్లో మేము పోస్ట్ చేసాం. అది సేవకుడు వాళ్ళ ఫ్రెండ్ తనని చూడడానికి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నిజంగా ఎవరిని దేవుడు వదిలిపెట్టరు. ఆమేన్, ఆమేన్. నిజంగా దేవుడు గొప్పవాడండి. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? రే, ఒకప్పుడు మేము ప్రార్థన చేస్తే నువ్వు మమ్మల్ని హేళన చేసేవాడివి, నాకు గుర్తుందా? మేము ముందు ప్రార్థన చేస్తుంటే వెనకాలండి కామెంట్స్ చేసేవాడంట. శరణాలయంలో ఎదుగుతున్న క్రమంలో భయంకరంగా తిట్టేవాడంట. అరే దేవుడే నిన్ను పట్టుకొని నీ చరిత్రను మార్చి ఈ రోజున నీ వర్తమానాల ద్వారా మీ దేవుని మాటలు నిజంగా నీలో ఉంచి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు రా. మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, అందరం ఓ జీసస్ మీకు మాత్రమే మహిమయ్యా. ఆప్తులైన వాళ్ళే మనల్ని వదిలిపెట్టి వెళ్ళినా, నీ కష్టములో నష్టములో మనకున్న బాధలలో దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారా, ఆయన మాటను మనం విన్నామా, ఆయన మన చరిత్రను మార్చే దేవుడై ఉన్నారు. Lord. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఈ స్థితిలో, నేనేమయ్యున్నా ఈ స్థితిలో నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. అందరం కలిసి
కష్టకాలమందు గుండె చెదిరిపోయిన, గమ్యమే తెలియకుండిన యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి, నీ మాట వినే వారిమిగా మేము ముందుకు సాగిపోవాలయ్యా. నీ మాట వింటే మీకు మహిమ, మీ మాట వింటే అయా మీరు అయా మహిమపరచబడతారయ్యా. కష్టకాలమందు గుండె చెదిరి, గమ్యమే తెలియకుండినా. గుండె చెదిరిన స్థితిలో ఉన్నారా? కష్టకాలమందు గుండె చెదిరిపోయిన, గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. అందరం కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చేస్తే దేవుడు స్తుతించబడతారు? మన క్రియల ద్వారా ఆయనకు స్తుతులు చెల్లించబడతాయి. రెండవది మన క్రియల ద్వారా, మొదటిగా అయితే. రెండవది ఆయన మాట వినడము ద్వారా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. 138వ కీర్తనలో 1వ వచనం, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. మూడవది, మొదటిదేమి? క్రియ ద్వారా కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా మీకు మహిమయ్యా, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి అంటే సరిపోదు, క్రియలలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆయన మాట వినడం ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబడతాయి. ఆమేన్. మూడవది ఏంటండి? కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అంటే దానికంటే ముందేముంది? నా పూర్ణ హృదయముతో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎలా చెప్పండి? పూర్ణ హృదయముతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం, హోల్ హార్టెడ్ అనే మాట విన్నామా? చాలాసార్లు వింటూ ఉంటాం. హోల్ హార్టెడ్ అంటే నా హృదయం అంతా, పూర్ణ హృదయం. ఎస్. ఏంటి మానస? సగము సగము కాకుండా. కొన్నిసార్లు మానస బాగా చెప్పిద్ది. ఏంటండి? సగము సగము కాకుండా పూర్ణముగా, సంపూర్ణముగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా.
పూర్ణ మనస్సుతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించబడతాయి దేవునికంటే, ఎలా చెల్లించగలుగుతామంటే పూర్ణ హృదయముతో. హల్లెలూయా. సగము దేవుణ్ణి ఉంచుకొని సగాన్ని లోకాన్ని ఉంచుకుంటే సరిపోదు. అర్థమవుతుందండి? క్రియల్లో ఎలా ఉంటుంది? ఇవి చెప్తారు కదా, దేవా నీవంటే నాకు ఇష్టమయ్యా అంటాం. కానీ ఏం చేస్తామండి? దేవుడు ఏదైతే చెయ్యొద్దంటారో అదే చేసి చూపిస్తాం. అవునా? దేవుడు ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు అంటారు, వెళ్ళి చూపిస్తాం. అవునా? అవునా? పలానా వ్యక్తి నీకు కరెక్ట్ కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు అనేకుల ద్వారా. లేదు, ఆ వ్యక్తే కావాలి. అవునా? లేకపోతే పలానా నువ్వు చేసేది తప్పు అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు కదండి. దేవుని పదాజ్ఞల్లో చాలా చక్కగా రాయబడతాయి. అవునా? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అంటే పరాయిది ఏది కూడా ఆశించదు. అది ఏదైనా అని కింద చక్కగా మెన్షన్ చేసి ఉంటే మనం అవే కావాలి. అవునా? పరాయి వారి భార్య, భర్త, అంతేనా, పిల్లలు, ఎంత భయంకరమైన జీవితాలు. అవునా కదా? అవునా? మనకంటే ఎక్కువగా ఇతరులది ఎక్కువ ఆశిస్తూ ఉంటాం. అవునా? నువ్వు ఎంత భక్తి అంటే నీ భక్తి క్రియల్లో ఉండాలి. నీ భక్తి అంతా కూడా చూడండి సగముగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇది చేస్తే నా దేవునికి ఇష్టము లేదు, ఇది చేయడము ద్వారా నా దేవునికి మహిమ కాదు, ఇది ఇలా ఉండడము ద్వారా చాలామంది మొఖాలు మాడుస్తూ ఉంటారు. అవునా? చాలామంది అలుగుతూ ఉంటారు, చాలామంది ప్రతిదానికి అభ్యంతరపడుతూ ఉంటారు, ప్రతిదానికి వ్యతిరేక నెగటివ్ చాలా ఉంటుంది. దేవుడు అంటున్నారు, అది వద్దురా బాబు, నువ్వు పూర్ణ హృదయముతో ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు అందరు చర్చ్లో ఉన్నారు. చర్చ్లో ఉన్న తర్వాత నువ్వు పైకి మాత్రమే అందరికి కనిపిస్తున్నావు, లోపల ఏముందో ఎవరికి తెలుసు? అవునా కదా? ఎవరికి పడకపోయినా ఎవరికి భయపడాలా? నువ్వు బాగానే బయటికి మాట్లాడచ్చు, కానీ లోపల నువ్వు ఎలా తలుస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా చేస్తున్నావో అంత కూడా ఎవరు చూస్తున్నారు? యేసే. అందుకనే ఈ మాట పూర్ణ హృదయంతో కాదు, పూర్ణ హృదయముతో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? పూర్ణ హృదయంతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిమిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది పండగలకి అర్థమవుతుందా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, కానీ మందిరానికి రారు. చాలా మంది ఎదుట నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ మందిరానికి రారు. అవునా? నేను చాలా యథార్థవంతుణ్ణి అని అంటూ ఉంటారు, కానీ అన్నిట్లో పాలు పంచుకోరు. ఎంతమందికి అర్థమవుతుందా? అంటే సగం 2 పడవల పైన కాలేస్తే చాలామంది ఎలా ఉంటారంటే దేవుంది అంటే ఎలా అంటే కొద్దిమంది ఆచారాలు ఎలా ఉంటాయంటే అంటే 2 ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఒకటి లోకం వైపు వేస్తారు, ఒకటి వైపు దేవుని వైపు వేస్తారు. దేవుని జరిగేటప్పుడేమో దేవుడు, ఇటు తందనాలేటప్పుడు ఇటువైపు. అర్థమవుతుందా? ఎలా పడితే అలా జీవించడానికి వీలు లేదండి. ఆయనకి పూర్ణ హృదయము కావాలి. నీ సగము హృదయం వేసేకి అవసరం లేదు. ఆమేన్. దేవుడు ఆయన రాకడ సమయంలో ఆయన అంటే ఆయన రాకడ సమయంలో చాలామంది ఆయన రాజ్యంలో ప్రవేశింపబడడానికి చాలామంది క్యూ కడుతూ ఉంటారు కదా. క్యూ కట్టేటప్పుడు ఎవరి హాఫ్ హార్టో ఫుల్ హార్టో ఎవరికి తెలుసు? యేసయ్య. అప్పుడు కొద్దిమంది వచ్చి ప్రవ్వా
నీ గురించి ఎంతగా ప్రార్థించానో, ఎన్ని పనులు చేశానో, ఎంతగా కష్టపడ్డానో, ఎంతగా ఏం చేశానో నీకు తెలుసు కదయ్యా అంటే నువ్వు కష్టపడ్డావని వేసే నీకు వెల్కమ్ చెప్పరు. నువ్వు కష్టపడేటప్పుడు కూడా నువ్వు సనుక్కున్నావు. ఆ విషయం మనుషులకు తెలియకపోవచ్చు, కానీ నీ సనుక్కోవడం ఎవరు చూశారు? నీ విసుక్కోవడం ఎవరు చూశారు? అర్థమవుతుందా? నేను అది చేశాను కదయ్యా, ఇది చేశాను కదయ్యా, నేను ఇట్లున్నాను కదయ్యా, అట్లున్నానయ్యా. కానీ నువ్వు సగం పని చేసావు, ఓకే. సగం కష్టపడ్డావు, ఓకే. సగం మంచి పనులు చేసావు, ఓకే. కానీ నువ్వు సనుక్కుంటా విసుక్కుంటా చేసావు. అందుకే ఏసే అంటారు, నువ్వెవరో నాకు తెలీదు. ఏంటండి చెప్పండి, ఏమంటారంటే, పాపా నువ్వెవ్వరో నాకు తెలియదమ్మా. అయ్యో అయ్యా అది కదా, లేదు ఇంకా ఎక్స్ప్లెనేషన్. మనుషుల దగ్గర చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు, కానీ ఇంకా టైం అయిపోయింది. అవునా? సనుక్కోవడం, విసుక్కోవడం, విసుక్కుంటూ సనుక్కుంటూ పరిచర్య చేయొద్దు. ఏం చేయొద్దు చెప్పాల? విసుక్కుంటూ సనుక్కుంటూ పరిచర్య చేయొద్దు. మనం ఏది చేసినా పూర్ణ హృదయంతో చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు సూపర్ అని వెనకాల వచ్చి ఆ వ్యక్తి గురించి చెప్పాలి. నువ్వు వేస్ట్ అంటే వేస్టే అని చెప్పాలి. తర్వాత వేస్ట్ అనుకో, ఓకే, అర్థమవుతుందా? అబ్బా నువ్వు సూపర్ అని వెనకాలకు వచ్చి చీ ఈ మాటలొద్దు. అర్థమవుతుందా? ఇవన్నీ పనికి రాని ముచ్చట్లు. నువ్వు సూపర్. సేవకుల దగ్గర నాకు నచ్చదు అదే. ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు ఒకటే మాట, నా హృదయంలో ఏం పెట్టుకొని నేను బయటికి మాత్రం మాట్లాడలేను. ప్లీజ్, హృదయంలో ఒకటి ఉంచుకొని బయటికి మాట్లాడలేను, నా వల్ల కాదు చిన్న. ఇలా హృదయంలో అంత ఉంచుకొని నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, అంతే. ఏమైనా అనుకోండి. అర్థమవుతుందా? పైకి అపీరెన్స్. ఒక మంచి పోయం ఉంది తెలుసా? ఒక తెలుగు పద్యం ఏంటో తెలుసా? మేడి పండు చూడు మేలిమై ఉండు చూడు, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఎంతమంది తిన్నారు? అబ్బో మా వాళ్ళు కింద విశ్వదాభిరామ వీడు రవేమంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పద్యం చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. మేడి పండు చూడు మేలిమై ఉండు, నిగ నిగ నిగలాడుతూ ఉంటుందంట చూడడానికి. మేడి పండు చూసారా అమ్మ? చూసారా? ఓ మీ కాలంలో మస్తు కదా, ఇప్పుడు మేము చూడాలంటే కొద్దిగా కష్టం, కానీ చాలా చక్కగా మేడి పండు చూడు మేలిమై ఉండు. అబ్బా అసలు కనులకు ఎంత ఆనందం అంట చూస్తే. అబ్బా ఎంత బాగుందిరా, కోసేద్దాం అన్నట్టు ఉంటుంది. కోసిన తర్వాత పొట్ట విప్పి చూస్తే అంట, అది ఓపెన్ చేస్తే పురుగులు ఉంటాయి. అంటే పైన పటారం. మీకెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బాగా అర్థమవుతుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చూడడానికి నిగనిగలాడుతూ ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అది ప్రయోజనమా కాదా విప్పి చూసిన తర్వాత తెలుస్తుంది. అర్థమవుతుందా? మన జీవితాలు కూడా అలా ఉండదు. విప్పి చూసినా, పైన కవర్ చూసినా, ఎక్కడ చూసినా ఎలా ఉన్నా యథార్థంగా పూర్ణ హృదయముతో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. స్తోత్రమేసయ్యా అని నోటితో అంటే సరిపోదు. దేవా నీకే స్తుతులయ్యా అంటే సరిపోదు. యేసయ్యా మీకే వందనాలయ్యా అంటే సరిపోవు. నీ వందనాలు నీ స్తుతులు ఊరికైనా తీసుకోరు. నీ క్రియలు, నీ పూర్ణ మనసు, నీవు దేవుని మాట వినడము, ఇదిగో వీటి ద్వారా నీకు ఆయన అంటే ఎంత ఇష్టమో అక్కడ తెలుస్తుంది. దాని ద్వారా ప్రభువు మహిమ పరచబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఏం కావాలి? ఫుల్ హోల్ హార్టెడ్ కావాలి. ఆమేన్. హార్ట్లు చాలా మందికి బాగా తెలుసు కదా. హార్ట్ సింబల్ ఎలా ఉంటుంది? అదేరా లవ్ సింబల్ ఎలా ఉంటుంది? యవ్వనస్తులకు బాగా తెలుసు.
ఇలా ఇలా వచ్చి భలే షేప్ మామూలు మస్తు షేపులు గీస్తారు. సింబల్ ఇట్లా. ఒకరోజు చిన్నబాబు గీశాడు వాడి బుక్లో, పలిసిపోయి పడుకున్నాడు వాడు. లవ్ సింబల్. నీ వీడికి ఎలా తెలుసు? బుక్లో మంచిగా ఇట్లా ఇట్లా లవ్ సింబల్ మంచి గీసి దానికి యారో కింద పైన యారో పెట్టి మమ్మీ డాడీ అని రాశాడు. నీ వీడికి ఎలా తెలుసు? ఎక్కడో చూశాడు. లవ్ సింబల్ హార్ట్స్, లవ్ పక్క పెడదాం, హార్ట్ సింబల్ ఇలా ఉంటుందని తెలుసు. ఈ హార్ట్లో సగం హార్ట్ తీయండి, చూడడానికి ఎలా ఉంది? బాలే కదా, అంతేనా? సగము హార్ట్ అంటే సగము ఏమంటారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఉంటే అది కష్టం కదా. ఎట్లా ఉండాలంటే హోల్ హార్టెడ్గా ఉండాలి, పూర్ణముగా సంపూర్ణముగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణత. ఆమేన్. మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణ మనస్సు కలిగిన వారిమిగా ఉండాలి. ఆమేన్. నువ్వేమి చేస్తున్నా, నువ్వు విసుక్కున్నా, సనుక్కున్నా, గునుక్కున్నా, ఏమి చేసినా, అరే చైర్స్ వేయండి రా, చర్చిగా టైం అయిపోతుంది అన్నాం అనుకోండి, చైర్స్ వేస్తారు. కానీ ఏంటి చెప్పండి, చైర్స్ వేస్తూ ఉన్నారు. ఆ చైర్స్ వేసేటప్పుడు సనుగుడు ఉంటుంది చూడండి. ఎప్పుడు నేనే దొరికానా, నాకేం పని లేదా, ఊరికే నాకే చెప్తూ ఉంటారు, ఊరికే నేనే చెయ్యాలా, ఇంకేమీ లేదా, ఇంకా ఇంతేనా, ఇంకా అదేనా, ఇంకా ఇట్లేనా, ఈ సనుగుడు ఉంటుంది చూడండి. అలాంటి మనసు కలిగిన వారిగా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇది ప్రతీది కూడా మన హృదయాన్ని దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఎంతసేపు పూర్ణ హృదయం చూసాం కదా. ఒక చిన్న మాట చదివి ఇంకా ముగించేసుకుందాం. ఎలా ప్రభుకి స్తుతులు చెల్లించబడతాయి అంటే 119వ కీర్తనలు 7వ వచనం. 119వ కీర్తనలు 7వ వచనం. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 119వ కీర్తనలు 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అనే మాటకు ముందు ఏముంది? ఫస్ట్ ఏమో క్రియ, రెండవదేమో మాట, అంతేనా? మూడవదేమో పూర్ణ హృదయం, నాలుగోది ఇక్కడ ఏం చూస్తున్నాం? యథార్థ హృదయం. నీతి గల నీ న్యాయ విధులు నేర్చుకున్నట్లు. కొన్నిసార్లు మనకు చాలా కష్టమైపోతుంది, చాలాసార్లు ఇబ్బందిగా అయిపోతుంది, చాలాసార్లు చాలా నా వల్ల కాదు అన్నట్లుగా ఉంటుంది. అవునా? జీవితాలు అలానే ఉంటాయి, లేదా పరిచర్య చేసే విధానంలో అలానే ఉండొచ్చు. కానీ అప్పుడైనా ఇదిగో ఆ కష్టం ఎందుకంటే నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి, ఆమేన్, నిన్ను ఒక సువర్ణంగా మార్చడానికి, దేవుడు కొన్ని నేర్పించడానికి అండి. మనకి ఏదైనా తీసుకొని వస్తే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విపత్తులో అయినా, ఏ శ్రమలో అయినా, ఏ కష్టంలో అయినా ఒక గుణపాఠం నేర్పించడము కొరకే దేవుడు చేస్తూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. కొన్ని మనకు కావాల్సుకొని మనకు మనమే తెచ్చుకుంటాం, దానికి బాధ్యులు మనమే. అర్థమవుతుందా? దాని ద్వారా మనమే నష్టపోతాం. కానీ దేవుడి నుంచి వచ్చే శ్రమలు ఉంటాయి చూడండి. దేవుడి నుంచి వచ్చే శ్రమలు వేరే ఉంటాయి, మన నుంచి మనం తెచ్చుకునే శ్రమలు వేరే ఉంటాయి. అర్థమవుతుందా? ఇదిగో మన నుంచి మనం తెచ్చుకుంటే చాలా కష్టం, మనం ఖచ్చితంగా మునిగిపోతాం. కానీ దేవుడి నుంచి వచ్చే కష్టాల ద్వారా నువ్వు గొప్పవాడివి అవుతావు. గొప్పగా దేవుడిని అభివృద్ధిలోనికి నడిపిస్తారు, నీకు ఒక మంచి పాఠాలను నేర్పిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? అయితే ఆ సమయంలో, ఆ కష్టతరమైన సమయంలో అప్పుడు కూడా నువ్వు ఎలా స్తుతించాలంటే యథార్థ హృదయముతో ప్రభుని స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాడిలు అన్నాడు, వీడిలు అన్నాడు, నా వల్ల కాదు, అది ఇది నేను చెప్పొద్దు, సనుక్కోవద్దు. లేదా ఇంకా ప్రతిదానికి కూడా ఏంటి అంటే
ఏంటండి, ప్రతిదానికి కూడా సాకులు, ఇవన్నీ ఏం చెప్పద్దు. మనం అన్ని విషయాల్లో ఈ యథార్థ హృదయము కలిగిన వారిగా ఉన్నప్పుడు ప్రభు మహిమపరచబడతారు. కష్టతరములో చాలామంది దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి దూరంగా ఉంటారు. మందిరాలకు వెళ్ళరు, అంతేనా? మందిరాలకు దూరంగా ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు, సంఘ సహవాసానికి దూరంగా ఉంటారు. అన్నిటికీ ఉండి సాకులు చెప్తూ ఉంటారు. నాకు కష్టంగా ఉంది, నాకు నష్టంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. హల్లెలూయా. మనుషుల ద్వారా నాకు కష్టంగా ఉంది. మనుషులు కాదు, నీ వచ్చేది, నువ్వు చూసేది దేవుని వైపే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఇదిగో ఏ విషయంలో అయినా, దేంట్లో అయినా నా దేవుడు నన్ను ఖచ్చితంగా నడిపిస్తారు, ఇది నా కొరకే, ఇది నాకు ఏదో నేర్పించడం కొరకే అని యథార్థ హృదయముతో ప్రభుని స్తుతించే వారిమిగా మనం ఉందుముగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఎలా స్తుతులు చెల్లించబడతాయి దేవునికి? స్తుతి, స్తోత్రం అని చక్కగా పాట పాడితేనో, నోటితో స్తుతులు చెల్లిస్తేనో కాదు. నువ్వు స్తుతించేటప్పుడు నీ హృదయం ఎలా ఉందో ప్రభువు చూస్తారు. ఆమేన్. నువ్వు నోటితో స్తుతించడం కాదు, నీ హృదయముతో ఎలా స్తుతిస్తున్నావో అది కావాలి యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి క్వాలిటీ కావాలి. ఏం కావాలి? క్వాలిటీ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. కట్టుకునే బట్టల్లో, తినే తిండిలో, వేసుకుంటున్న కోట్స్లో, లేకపోతే వెళ్తున్న బైక్లో, వెళ్తున్న కార్లో మనం ఏం చూస్తాం? క్వాలిటీ చూస్తాం. అవునా? మంచిదా, సరైనదా, సూట్ అయిందా అని చూస్తూ ఉంటాం. అవునా? అవునా కదా? అన్నీ చూస్తున్నప్పుడు మరి దేవుడు చూస్తారా? చూడరా? నాణ్యత చూస్తారా? చూడరా? ఇప్పుడు అమ్మ వస్తుంది, ఎవరు? లలితమ్మ, మమ్మీ ఈ బియ్యం బాలే మమ్మీ, సరిగ్గా లేవు. ఎందుకంటే వంట విషయంలో చూసుకుంటుంది కాబట్టి. దీంట్లో సరిగ్గా లేదు కదా, ఇది కరెక్ట్ కాదు, మంచి బియ్యం కావాలి కదా. అంటే ప్రతిదానికి మనం మంచిదే కోరుకుంటాం, శ్రేష్టమైనది కోరుకుంటాం. అవునా కాదా? శ్రేష్టమైన బట్టలు కోరుకుంటాం. మనం తినే తిండిలో, వేసుకునే బట్టల్లో, వెళ్తున్న వెహికల్స్లో, అన్నిట్లో శ్రేష్టమైనది మనకు కావాలి. చీప్ అనేది వద్దు. నీకే అంత ఉంటే నిన్ను సృజించిన దేవుడికి ఎంత ఉండాలి కదా. ఆయన కూడా చీప్, క్వాలిటీ లేని వాళ్ళు కూడా వద్దు, అంతేనా? క్వాలిటీ లేని వాళ్ళు యేసయ్యకి వద్దు. ఉంటే క్వాలిటీ కలిగిన వారు కావాలి, శ్రేష్టమైన వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం కావాలి? పూర్ణ హృదయం, యథార్థ హృదయం. దీని ద్వారా ప్రభుకి స్తుతులు చెల్లించబడతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కయ్యోను, హేబేలు. కయ్యోను అర్పణ ఎలా ఉంది చెప్పండి బ్రదర్? హేబేలు, కయ్యోను ఇచ్చిన అర్పణ శ్రేష్టమైంది కాదు, హేబేలు ఇచ్చిన అర్పణ శ్రేష్టమైంది. ఎవరిది స్వీకరించారు దేవుడు? ఎందుకు? కయ్యోను, హేబేలు ఇద్దరు తీసుకొచ్చారు కదా. మరి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇద్దరిది తీసుకోవచ్చుగా, ఒక్కరిది ఎందుకు తీసుకున్నారు? లీస్ట్ది ఇచ్చాడు, వేస్ట్ది ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈయన మాత్రము శ్రేష్టమైనది, మొదటిది ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. కయ్యోను, హేబేలు ఇద్దరు ఇద్దరు చెల్లించారు అర్పణలు. కానీ తెచ్చిన వాళ్ళందరూ తీసుకోడు దేవుడు, స్తుతులు చెల్లించిన వాళ్ళందరూ తీసుకోడు దేవుడు. అర్థమవుతుందా? స్తుతులు చెల్లించిన వాళ్ళందరినీ తీసుకోడు దేవుడు. ఎవరినంటే పూర్ణ హృదయముతో చెల్లించిన వారిది మాత్రమే తీసుకుంటారు. ఆమేన్. ఇద్దరిది స్వీకరించాలి కదా మన ప్రకారం. కానీ మనము తెచ్చారు, స్వీకరించాలని మనం చూస్తాం. కానీ దేవుడు అలా కాదు, ఎలా అర్పించారో చూశారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం.
విలువైనది, శ్రేష్టమైనది, ఎలాంటి హృదయం కలిగిన వారిగా ఉండి చెల్లించారో అది చూశాడు దేవుడు. అది క్వాలిటీ అంటే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అది పూర్ణ హృదయం. ఆమేన్. యథార్థత హృదయం. అలాంటి వారి స్వీకరణ ప్రభుకి మహిమను తీసుకొని వస్తుంది. ఆమేన్. స్తుతులు ప్రభుకి మహిమను తీసుకొని వస్తుంది. అలాంటి వారిగా ఉండాలి. ఆమేన్. నోటితో స్తుతులు చెల్లిస్తే సరిపోవు, క్రియల రూపంలో ఉండాలి. దేవుని మాట వినడం ద్వారా ఉండాలి. దాని ద్వారా ప్రభు మహిమపరచబడతారు. 4వది పూర్ణ హృదయము, 3వది పూర్ణ హృదయం, 4వది యథార్థత హృదయం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదాం. ఈ 4టిని పట్టుకుందాం. ఆమేన్. ఈ సంవత్సరంలో మొదటిగా దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి? సనుక్కోవద్దు, మళ్ళీ చెప్తున్నా. నువ్వు చెప్పురా. సనుక్కోవడం, విసుక్కోవద్దని చెప్పడం ఈజీ, కానీ అది క్రియారూపంలో పాటించడం కష్టం. చెప్పండి, ఏంటి? సనుక్కోవద్దు, విసుక్కోవద్దు, ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ఉండద్దు కదా. చూడండి, మనం అంతా కూడా మన క్రియ ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబడాలి. ఆమేన్. మన పూర్ణ హృదయము ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబడాలి. యథార్థ హృదయము ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించబడాలి. దేవుని మాటలు మనం వినడము ద్వారా ఇదిగో ప్రతి విషయంలో దేవునికి సహకరించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా.